ఓం నమో నారాయణాయ నమ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమదాంధ్ర భాగవతం 76వ భాగంలో 2వ భాగం. ఇది కాళీయుడి కాళీయ మర్దన జరుగుతోంది. తర్వాత భాగాన్ని మనం తెలుసుకుందాం. కాళీయుడికి చాలా మంది భార్యలు ఉన్నారు. వాళ్ళు తమ బిడ్డల్ని ఎత్తుకుని తమ ఒంటి మీద ఉన్న ఆభరణాలు చిక్కులు పడి చెల్లా చెదరైపోతుంటే, కొప్పు ముడులు విడిపోతుంటే, పెట్టుకున్న పువ్వులు రాలిపోతుంటే, ఒంటి మీద బట్ట సరిగా ఉందో లేదో కూడా చూసుకోకుండా పరుగు పరుగున అక్కడికి వచ్చారు. చంటి పిల్లల్ని కృష్ణుని పాదాల దగ్గర పడుకోబెట్టేశారు. ఆయన ప్రార్థన చేశారు. ఈ కాళీయుడు ఇంతకు పూర్వం ఎటువంటి తపస్సు చేశాడో, ఎంత కష్టకాలంలో సత్యం చెప్పాడో, ఎటువంటి గొప్ప గొప్ప పనులు చేశాడో, మరి పరమాత్మలైన వారికి కూడా దర్శనం అవని నీ పాద పద్మాలు ఈవేళ మా భర్త తలల మీద నాట్యం చేస్తున్నాయి. అతని శిరస్సులన్నీ నీ పాదాల ధూళి చేత అలంకృతమయ్యాయి. మా భర్త చాలా పుణ్యాత్ముడు, అంత గొప్పవాడు సృష్టిలో ఇంకొకడు లేడు. నీవు అంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చావు. ఈవేళ లక్ష్మీదేవి కంటే ఆయనే గొప్పవాడు. లక్ష్మీదేవి పొందని వైభోగాన్ని మా భర్త పొందాడు. గొప్ప తపస్సు చేశాడు గనకనే అంత అదృష్టాన్ని పొందాడు మా భర్త. దయచేసి మా మనవిని కూడా నువ్వు వినవలసింది అని ఆ కాళీయుని భార్యలు కృష్ణ పరమాత్మని ఈ విధంగా అంటున్నారు అన్నమాట. ఈశ్వరా, మా తల్లిదండ్రులు ఈ కాళీయుడు చాలా బలవంతుడని, దీర్ఘాయుష్మంతుడని అవుతాడని ఎవరూ ఎదిరించలేరని, చాలా ఐశ్వర్యవంతుడని మమ్మల్ని ఇతనికి ఇచ్చి పెళ్లి చేశారు. మా ఐదోతనం, మా పసుపు కుంకుమలు ఇతని ఆయుర్దాయంతో ముడిపడి ఉన్నాయి కదా, అవి ఉండవని నువ్వు తేల్చేస్తున్నావు. నువ్వు అనాథనాథుడివి, అంటే అనాథలందరికీ నాథుడివి నువ్వు. మమ్మల్ని అనాథల్ని ఎలా చేస్తావు? భక్తుల కోర్కెలు తీర్చే స్వామివి కదా, మాకు పతిభిక్ష పెట్టాల్సింది అని ఆ కాళీయుని భార్యలు కృష్ణ పరమాత్మని అడిగారు. కాళీయుడు కృష్ణుని స్తోత్రం చేశాడు. ఈశ్వరా, తప్పు నాదే. ఎక్కడ తప్పు చేశానో నేను తెలుసుకున్నాను. ఈవేళ ఈ ప్రమాదం నాకు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నేను గ్రహించగలిగాను అన్నాడు. కాళీయుడు స్తోత్రం చేయగానే పరమాత్మ, మరి ఇక్కడ ఆవులు, దూడలు, పిల్లలు తిరుగుతుంటారు కదా, వారికి దాహం వేస్తే ఈ మడుగులో నీరు తాగుతారు కదా, నీ వంటి ప్రమాదకారి ఇందులో పడుకుంటే నీళ్లు విషం అవుతాయి కదా, నువ్వు ఇక్కడ ఉండవద్దు. నీవు పూర్వం రమణక ద్వీపంలో ఎక్కడ ఉండేవాడివో అక్కడికే వెళ్ళిపో. రమణక ద్వీపానికి వెళితే గరుడు నిన్ను చంపేస్తాడని నీ భయం నాకు తెలుసు. నీకు ఆ భయం లేకుండా ఇవాళ నుండి నీ జాతి మొత్తానికి ఒక అభయం ఇస్తున్నాను. మీ పడగల మీద కృష్ణ పాదాలు ఉంటాయి. మీరు పడగ విప్పగానే కృష్ణ పాదాలు కనపడతాయి. కృష్ణ పాదం కనపడితే గ్రద్ద మిమ్మల్ని తరమదు, గరుడు మిమ్మల్ని ఏమీ చెయ్యడు. రమణక ద్వీపానికి వెళ్ళిపో అనగానే కాళీయుడు కృష్ణుడికి నమస్కారం చేసి తేనె మొదలైన మధుర పదార్థాలు, మంచి మంచి ఆహారాలు, పట్టుబట్టలు తెచ్చి కృష్ణ భగవానుడికి బహూకరించాడు. తన స్నేహితులతో, బంధువులతో, భార్యలతో, బిడ్డలతో ఆ సరస్సు విడిచిపెట్టి మరల రమణక ద్వీపానికి వెళ్ళిపోయాడు. ఈ కాళీయ మర్దనాన్ని ఉభయ సంధ్యలందు వింటున్న వారికి ఎన్నాళ్ల నుండి కాళీయుడిలా లోపల పట్టిన విషం పోతుంది. బాహ్యనందు వాళ్ళని పాపాలు కరవని కృష్ణ భగవానుడి వరం. ఇందులోని తత్వాన్ని గ్రహించాలి. కాళీయుడు అంటే ఎవరో కాదు, మనమే. యోగ శాస్త్ర ప్రకారం మనకి హృదయ క్షేత్రం నుండి 101 నాడులు బయలుదేరతాయి. వాటిని జ్ఞాన భూమికలు అంటారు. వాటిని మనకి జ్ఞాన ప్రసరణ కేంద్రాలుగా ఈశ్వరుడు ఇస్తాడు. వీటిని మీరు సద్బుద్ధితో వాడుకున్నట్లయితే
అందరి యందు ప్రేమతో భగవంతుని యందు భక్తితో ఉంటారు. ఈ జ్ఞాన ప్రసరణ కేంద్రాల నుండి మేధకి జ్ఞాన ప్రసరణ జరుగుతూ ఉంటుంది. దీనిలోకి కాళీయుడు వచ్చి కూర్చున్నాడు. కాళీయుడికి ఒక రహస్యం ఉంది. ఇతడు మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. రమణ అంటే మాటకి శబ్దరత్నాకరం ఒక అర్థం చెప్పింది. ఏది ఒప్పు అయిందో దానిని రమణకము అని పేరు. ఏది ఒప్పు అయిందో దాన్ని రమణకము అని అంటారు. ఎలా ఉండాలో అలా ఉంటే అది రమణకము అన్నారు. అంటే ఇందులోని తత్వాన్ని మనము ఇంకొకసారి తెలుసుకుందాం. కాళీయుడు అంటే ఎవరో కాదు, మనమే అని చెప్తున్నాడు. యోగ శాస్త్ర ప్రకారం మనకి హృదయం నుండి 101 నాడులు బయలుదేరతాయి. వాటిని ఏమంటారు? జ్ఞాన భూమికలు అంటారు. వాటిని మనకి జ్ఞాన ప్రసరణ కేంద్రాలుగా పరమేశ్వరుడు మనకిచ్చాడు, ఈశ్వరుడు. వీటిని సద్బుద్ధితో వాడుకున్నట్లయితే అందరి యందు ప్రేమతో భగవంతుని యందు భక్తితో ఉంటూ ఉంటారు. ఈ జ్ఞాన ప్రసరణ కేంద్రాల నుండి మేధకి జ్ఞానం ప్రసరణ జరుగుతూ ఉంటుంది. దీనిలోకి కాళీయుడు వచ్చి కూర్చున్నాడు. కాళీయుడికి ఒక రహస్యం ఉంది. ఇతడు మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. రమణ అనే మాటకి శబ్దరత్నాకరం ఒక అర్థం చెప్పింది. ఏది ఒప్పు అయిందో దానిని రమణకము అంటారు అని. ఎలా ఉండాలో అలా ఉంటే అది రమణకము అన్నారు. ఈ భాగాన్ని ఎంతవరకు ఆపుదాం. పరమాత్మ కాళీయుని మరి రమణక ద్వీపానికి వెళ్ళిపోమ్మని చెప్పటం, మరి ఎందుకు రమణక ద్వీపం నుండి వచ్చాడో మళ్ళీ మనకి తెలియజేస్తారు. ఆయన రమణక ద్వీపానికి వెళితే అక్కడ గరుడు ఆయన్ని పట్టుకుంటాడని భయంతో ఆయన ఇక్కడికి వచ్చాడు. మరి నీ భయం నాకు తెలుసు. ఎప్పుడైతే కాళీయుడు స్వామిని స్తోత్రం చేశాడో అప్పుడు స్వామి కరుణామయుడు కదా, అనుగ్రహించాడు. నువ్వు వెళ్ళిపో, నువ్వు పడగ విప్పగానే నా పాదం ముద్రలు నీ పడగల మీద కనపడతాయి. నీ జాతి అందరికీ కూడా ఎవరు గరుడు ఏమి చెయ్యడు మిమ్మల్ని, వెళ్ళిపోండి. ఇక్కడ ఉండటం ధర్మం కాదు, వీళ్ళందరికీ తాగటానికి నీళ్లు కావాలి కదా, మీరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి అని చెప్తాడు. సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడో తర్వాత భాగంలో మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.